మీనాక్షి కొడుకు ఇంట్లో లేడు బాబు, ఊరెళ్ళాడు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ విషయాలు మాట్లాడకుండా నువ్వు బయలుదేరు బాబు. నేను వచ్చింది కొడుకు గురించి అడగడానికో ఎక్కడున్నాడో తెలుసుకోవడానికో కాదు. ఓహో, కొడుకు గురించి మాట్లాడడానికి కాదా? అయితే నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో బాబు. మరెందుకొచ్చారు? భర్త ఇంటికి వస్తే బాగున్నారా అని అడగాలి, కానీ ఎందుకు వచ్చారని ప్రశ్నించే దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నాను. ఎందుకొచ్చారో ఆ విషయం చెప్పండి. నా కూతురికి యాక్సిడెంట్ చేసింది ఉమాదేవి కొడుకు శక్తి అని నిరూపించడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. ఏంటి మీరు చెప్పేది? అవును మీనాక్షి, కొడుకు చేసిన తప్పుకి తల్లినే సాక్షిగా ప్లాన్ చేశాను. నేను వేసిన ప్లాన్లో ఉమాదేవి పర్ఫెక్ట్గా ఇరుక్కుంది. శక్తి యాక్సిడెంట్ చేశాడని ఉమాదేవి తన నోటితోనే చెప్పింది. అది వీడియో రికార్డింగ్తో సహా పక్కా ఆధారం దొరికింది. పోన్లే బాబు, భగవంతుడు మనవైపే ఉన్నాడు. మీ కడుపు కోతకి, అనూకి జరిగిన దారుణానికి అన్యాయం జరగకుండా మనకొక మార్గం చూపించాడు. మీనాక్షి, ఈ విషయంతో పాటు నీకు మరో విషయం కూడా చెప్తామని వచ్చాను. ఏంటది? ఆ ఉమాదేవి కొడుకును కాపాడుకోవడానికి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగుస్తుంది. ఇంతకు ముందు కూడా నేను పావులా వాడుకుని నా దగ్గర ఉన్న పెన్డ్రైవ్ తెప్పించుకుని ఆధారం లేకుండా చేసింది. ఈసారి కొడుకును రక్షించుకోవడానికి ఎలాంటి పని చేయడానికైనా వెనకడకపోవచ్చు. అవసరమైతే వాళ్ళు నీకు హాని కూడా తలపెట్టచ్చు. అందుకే నువ్వు రావని తెలిసినా నీ క్షేమం కోరి మరోసారి అడుగుతున్నాను. శక్తికి శిక్ష పడే వరకు నాతో పాటు వచ్చి నా ఇంట్లో ఉండు. అంతగా తెలిసిన వారు అడగడం అనవసరం. ఏదో వంకతో నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయొద్దు. నా క్షేమం, నా జాగ్రత్త నేను చూసుకోగలను. మీరిక బయలుదేరొచ్చు. అది కాదమ్మా. మీరు మాట్లాడకండి బాబాయ్, ఆయన్ని పంపించేయండి. బాబు, మీనాక్షి ఉన్న పరిస్థితిలో నీ బాధని సరిగా అర్థం చేసుకోలేకపోయింది. కొంచెం మూర్ఖంగా ప్రవర్తించింది. తప్పుగా అనుకోకు బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.